ఉన్నాం. మన ద్వారా, నీ క్రియ ద్వారా, నీ సత్క్రియ ద్వారా, నీ పద్ధతి ద్వారా, యేసుక్రీస్తు మాటల ద్వారా, పాట ద్వారా, పద్ధతి ద్వారా, సత్క్రియల ద్వారా నువ్వు సువార్త కరపల ద్వారా ప్రకటించ వస్తున్నప్పుడు ఇట్లా సుగురించి వస్తున్నాం. మా ఫ్రెండ్ జయరాజ్ అటు చూసుకొని సువార్త మూడు వరకు సువార్త ప్రచారం చేసి వచ్చేది. సువార్త పద్ధతి మొత్తం టీం అక్కడ సువార్త ఊళ్ళో. మళ్ళీ ఇంక అట్లా వచ్చి కొద్ది లేట్ అయి మాట్లాడి వచ్చేసి వేరే ఊరు పోవాలనుకుంటే అక్కడ దేవుడు ఈ రోజుకి నడిపించాడు. కాబట్టి సువార్తమానం పాట ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, సత్యం ద్వారా ఏదో తెచ్చుకొచ్చి పాట పాడి వంద వేసేది కాదు. సత్క్రియలు అంటే ఏమి? ఆత్మ ఫలాలు కలిగింది. మొదటి యోహాను 3:18 చూస్తే, చిన్నపిల్లలారా మాటతోను కాక, నాలుగుతోను కాక, క్రియతోను సత్యముతో ప్రేమించాలా కదా ఆయన. కాబట్టి ఈ ప్రేమను సత్క్రియలతో హృదయపనే పలక మీద పట్టుదలతో దాబెట్టుకురు ఆత్మ ఫలాలు. అప్పుడే దేవుని యొక్క మాటలు నమ్ముకున్న నీవు సమాజానికి ఒక శాంతి దూతలుగా ఉండాల్సిన నీవు తేలుకొండేలుగా ఇళ్ళలు లోక సంబంధంగా ఒకరి మీద ఒకరు చెప్పడము, అబద్ధాలు చెప్పుకోవడము, లోక సంబంధం మాట్లాడము, లోక సంబంధం వివరాలు పోవడము, లోక రీతిగా మాట్లాడము, లోకరీతి సంపత్తి దేవుడు బాధపడతాడు. మీ గర్వం బట్టి సార్లు పోయి ఏడుస్తున్నాడట. అంటే మన పట్ల కదా ఎవరు ఏడుస్తారు చెప్పాలి? దేవుడు ఏడిపిస్తున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడా? మనం దేవుని ఏడిపించేవారు దేవుడు ఏడుస్తాడేనంటే ఒక మోదీ కానీ ఒక ప్రధాని ఏడుస్తాను మన గురించి, ఒక సీఎం ఏడుస్తాడా? అంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత? అంత చాలా ఎంత కదా. మనం ప్రేమించలేదు, ఆయనే మనం ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమని మనం సమాజానికి దేవుని యొక్క మాటలు చెప్పాలి. విగ్రహాలను మన హ్యాబిట్స్, అహంకారం ఇవన్నీ చెడ్డలపాటు రూపుమాపుకొని దేవునికి చోటిచ్చి వాక్యానుసారంగా జీవిస్తే మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆకాశం వాన కురిపిస్తాడు, పైర్లకు కావలసినటువంటి ఫలం ఇస్తాడు, వర్షం ఇస్తాడని దేవుని వాక్యం మీద. ఎందుకు వర్షం సక్రమం పడలేదంటే బైబిల్ గ్రంథం చెప్పింది. ఒకసారి మనం ఆలోచించుకుందాం పిల్లరా. అందుగురించే మరి దేవుడు న్యాయవంతుడు, అన్యాయస్తుడు కాదు. చాలామంది అన్యాయము సులువు అని అంటున్నారు. దేవుడు అన్యాయం చేయడం అసంభవం అని దేవుని వాక్యం చెప్పింది. ఒకసారి మన జీవితాన్ని మనం పరిణయం చేసుకుందాం పిల్లరా. మనం ఎలాగ బతుకుతున్నాం? ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, వర్షం ఎందుకు సక్రమంగా రాయకపోతుందంటే అనేక ఆధారాల ద్వారా దేవుడు రాయించాడు. నా పిల్లలకు జ్ఞానోదయం కలగాల, నా పిల్లలు తెలుసుకోవాలని వర్షం గురించి రాపించాడు ఈ యొక్క రాత్రికాల సమయంలో. మరి ముందుగా రాపించాడు ఈ రాత్రి ఈ ఊరికి చెప్పడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్కు ద్వారా మరి ఇక్కడ మాట్లాడే చూపుతాడు. ఒకసారి ఆలోచించారు, ప్రార్థించుకుందాం పిల్లరా. ఒకసారి నిజముగా ఆయన గొప్పతనము, ఆయనకు ఉన్నతమైన నామాన్ని నువ్వు గణపరచడానికి, కీర్తించడానికి చోటు ఇస్తున్నావా? ఒకసారి ప్రార్థన చేసుకున్నావు. ప్రేమల తండ్రి, ఈ బాధలకు కృతజ్ఞత. ఇంతవరకు వర్షం ఎందుకు సక్రమం పడలేదని కొన్ని నిమిషాలు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, అందరూ హృదయాల్లో ఫలించేటట్టు కార్యం జరిగించి మనం ప్రార్థిస్తూ క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.